ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల్లో కొత్త అందాలు రూపుదాల్చుతున్నాయి. పచ్చటి చెట్లు గ్రామానికి స్వాగత తోరణంలా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో నిజామాబాద్ జిల్లాకు చెందిన 13 గ్రామ పంచాయతీలు ఆదర్శ గ్రామాల సరసన చేరాయి. ప్రస్తుతం యాద్గిరిపుర సైతం ఈ కోవలో చేరింది. అంకిత భావం, క్రమశిక్షణ, ఏదైనా సాధించాలని గ్రామస్తుల పట్టుదల గ్రామాన్ని ఆదర్శంగా నిలబెట్టేందుకు వారు చేస్తున్న ప్రయత్నం ఇందుకు నిదర్శనం. యాద్గిరిపూర్ గ్రామ అభివృద్ధిపై అమ్మ న్యూస్ ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని యాద్గిరిపూర్ గ్రామం ఇది. ఈ గ్రామంలో 252 కుటుంబాలు, 952 మంది నివసిస్తున్నారు. పల్లె ప్రగతి పేరుతో సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులను యాద్గిరిపూర్ గ్రామ పంచాయతీ సద్వినియోగం చేసుకుని తమ ఊరు ఆదర్శ గ్రామంగా మార్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో యాద్గిరిపూర్కు ఇప్పటి వరకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో రైతు బంధు 1,5,79,665 రూపాయలు, రైతు బీమా 15 లక్షల రూపాయలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు 10 లక్షల రూపాయలు, దళిత బంధు పథకాలు లబ్ధిదారులకు అందుతూనే ఉన్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు సునంద. నేను ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా చేస్తున్నాను. యాద్గిరిపూర్ గ్రామం, కోటగిరి మండలంలో. పల్లె ప్రగతిలో భాగంగా మా గ్రామంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అండ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్, అవెన్యూ ప్లాంటేషన్ మరియు ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్, ఐహెచ్హెచ్ఎల్ మంజూరీ చేయడం, సంక్షేమ పథకాలు మంజూరీ చేయడం లాంటివి చేశాము. అలాగే పల్లె ప్రకృతి వనంలో ఒక 2,000 పైగా మొక్కలను నాటించడం జరిగింది. అలాగే కమ్యూనిటీ ప్లాంటేషన్లో కూడా 6,000కు పైగా మొక్కలను నాటించడం జరిగింది. ఐహెచ్హెచ్ఎల్ విషయానికి వస్తే 217 ఐహెచ్హెచ్ఎల్ గ్రామ పంచాయతీ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది అండ్ గ్రామ ప్రజలు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా 12,60,000 రూపాయల వ్యయంతో వైకుంఠధామం, 2,50,000 రూపాయలతో కంపోస్టు షెడ్డు నిర్మించారు. సుమారుగా 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుల్లో ప్రతి ఏడాది ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నారు. 3,28,000 నిధులతో పల్లె ప్రగతి వాహనాన్ని తయారు చేస్తున్నారు. 20 గంటల విస్తీర్ణం, 1,600 మొక్కలతో నర్సరీని ఏర్పాటు చేశారు. పల్లె ప్రగతి వనంలో 2,000 మొక్కలు నాటి ఆ ప్రాంతాన్ని ఎంతో ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. మొక్కలకు నీరందించేందుకు 1,65,000తో వాటర్ ట్యాంకులను సమకూర్చుకున్నారు. గ్రామంలోని చెత్త సేకరణకు 7,50,000 రూపాయలతో ట్రాక్టర్ను, 1,80,000 రూపాయలతో ట్రాలీని కొనుగోలు చేసి గ్రామాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నారు. నమస్కారం సార్. నా పేరు విజయ, యాద్గిరిపూర్ సర్పంచ్ను. మా పోచారం శ్రీనివాసరెడ్డి, మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా ఊరు విలేజ్ని డెవలప్మెంట్ చేస్తున్నాం సార్. మేము చేతనైన కాడికి మా విలేజ్ని ఎంతవరకు చేయాలో అంతవరకు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం సార్. అంత స్పీకర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. జై తెలంగాణ. గ్రామంలోని ప్రధాన రోడ్డుకు ఇరుపక్కల 800 మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. ప్రతి వీధులు గుండా సీసీ రోడ్డు నిర్మించడంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధ జలం అందిస్తున్నారు. నివాసాల నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి తడి పొడి చెత్తను వేరు చేసి కంపోస్టు షెడ్డులు, సేంద్రియ ఎరువులను తయారు చేసి నాటిన మొక్కలకు వినియోగిస్తూ పచ్చదనాన్ని మరింతగా పెంపొందిస్తున్నారు. 100% మరుగుదొడ్లు నిర్మించడంతో యాద్గిరిపూర్ స్వచ్ఛ గ్రామంగా మారింది. అందరికీ నమస్కారం. మా
కోటగిరి మండలంలోని యాద్గార్పూర్ గ్రామం మాది. మా భార్య అయిన మిర్జాపురం విజయసాయన్న ఇక్కడ సర్పంచ్. ఈ గ్రామంలో మా స్పీకర్ గారి సహకారంతో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. ఆయన మేము ఏదడిగినా కాదనకుండా మాకు ఏది కావాలంటే అది సహకారంతో అభివృద్ధి చేస్తున్నాము. ఉదాహరణకు మాకు 20 డబుల్ బెడ్రూములు ఇచ్చిండ్రు సార్, మరియు 1 కోటి రూపాయలతో మా ఊరి చెరువు నుండి దోమలడిగే శివారు వరకు సీసీ చేస్తున్నాడు. మరియు మా గ్రామానికి చెందిన హనుమాన్ మందిరం కోసం 40 లక్షలు శాంక్షన్ చేశారు స్పీకర్ గారు. మరియు మాకు ఇక్కడ మా ఊళ్ళో మెయిన్ కెనాల్ మీద బ్రిడ్జి కోసం 20 లక్షలు శాంక్షన్ చేశారు. ఇంకా మా గ్రామంలో మా స్కూల్ బిల్డింగ్ మరియు అంగన్వాడీ సెంటర్ కు ప్రహారీ గోడ లేకుండే, దానికోసం ప్రహారీ గోడ కోసం 5 లక్షలు కేటాయించారు. మరి కోటగిరి నుండి మా ఊరి వరకు ఇంతకు ముందు కచ్చా రోడ్డు ఉండేది, దాని ద్వారా ఎన్నో ప్రమాదాలు జరిగేవి. ఆయన ఈ విషయం చెప్తే స్పందించి వెంటనే మాకు తార్ రోడ్డు వేయించినారు. గ్రామ సర్పంచ్ మీర్జాపూర్ విజయసాయన్న స్పీకర్ కృషితో లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, బ్రిడ్జి వంతెన నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి స్వేచ్ఛ పల్లిగా తీర్చిదిద్దారు. దీంతో యాద్గార్పూర్ గ్రామం 2020లో జిల్లాలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. ప్రస్తుతం జాతీయ స్థాయి అవార్డు కోసం పోటీలో ఉండి కేంద్ర ప్రభుత్వం సూచించిన అంశాలను ఇప్పటికే ఆన్లైన్లో నమోదు చేశారు.